ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఇక్కడ మనము ఒక రాజును చూస్తున్నాం. ఈ రాజు పేరు యోషియా. ఏం పేరుంది రాజు గారి పేరు? యోషియా. యోషియా యోషియా అని కనుక యెహోవా స్వస్థపరచువాడు లేదా యెహోవా బాగు చేయవాడు అనేటటువంటి చక్కని అర్థాన్ని ఇస్తాడు. ఇతడు ప్లేరా యోధా జనాంగానికి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇతడు ప్లేరా 8 ఏళ్ల వాడై యెరూషలేములో 30 సంవత్సరము ఏలే. ఇతని గురించి ఒక చక్కని మాట చూస్తున్నాం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు, కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా, ఈ యోషియా జీవితాన్ని మనం ఆలోచిస్తే ఇతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించి బ్రతుకుతా వచ్చాయి. రెండవది పిల్లల కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లల యోషియా జీవితంలో అతడు ప్రభు అయినటువంటి దేవుని దృష్టికి నీతిని అనుసరించి బ్రతికాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా ఏం కావాలంటే నీతి కావాలి. నీతిని అనుసరించి బ్రతికే జీవితాలు కావాలి. నీతిని అనుసరిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీకు 2 మాటలు చెప్తాను మధ్యాహ్నం కాలం. ఏం అనుసరించాలంట? నీతిని అనుసరించాలి. ఆ నీతి ఎవరంటే ప్రభు అయిన యేసే. దేవునికి స్తోత్రం చెప్తాను. బైబిల్ ఒక వచనం చెప్పాలి మీకు. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 31 వచ్చింది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచ్చింది. అతి సహించువాడు నెరవేరును దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన ఈ వచ్చిన పేరా ఆయన మనకు ఏమైనాడని చెప్తున్నట్టు వాక్యము జ్ఞానము. ఆయన మనకి ఏమైనాడని వాక్యం చెప్తుంటే నీతి. ఆయన మనకి ఏమైనాడంటే పరిశుద్ధతయు. ఆయన మనకి ఏమైనాడంటే విమోచనం. దేవునికి స్తోత్రం. ఈ 4 మాటలు చక్కని మాట ఏంటంటే నీతి. ఆయన మనకి ఏమైనాడంటే నీతి అయినాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే కదా యోషియా జీవితాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు, కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైనటువంటి దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తన పితరుడైనటువంటి దావీదును కూడా మెన్షన్ చేస్తుంది దేవుని వాక్యం. గమనించాలి. తన పితరుడైనటువంటి దావీదును గురించి జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇప్పుడు దావీదు కూడా ఏమైనాడంటే నీతిని అనుసరించి నడిచాడు. చెప్పలేమా దేవుని? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. వాక్య భాగాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను ఒక దినాన ప్రభుతో మాట్లాడుతుంటాడు. చక్కని మాట చెప్పాలి. రండి రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం.
సొలొమోను ఇలాగ మనవి చేశాడు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను. సొలొమోను పేర తన తండ్రి అయిన దావీదుని గురించి దేవునితో మాట్లాడుతూ దేవుని సందుల పేర మనవి చేస్తుంటాడు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి ఎలా ఉన్నాడంటే అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి ప్రవర్తించా. దేవునికి స్తోత్రం. అందుకే పేరు తన పితరుడైనటువంటి దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించు. ఈనాడు దేవుని వాక్యం మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా, నీవు నేను మనము మన పితరుడైనటువంటి దావీదు వలె, మన పితరుడైనటువంటి యోషియా వలె. ఈయన వయసు ఎంత? యోషియా వయసు ఎంత? చెప్పాలి. ఎన్నేళ్ళు? కొంతమంది జీవితాలకు 88 ఏళ్ళు వచ్చిన బ్రతుకులు మారం. 64 ఏళ్ళు వచ్చినా ఏమండి జీవితాలు మార్చబడవు. ఏమండి 16 ఏళ్ళు వచ్చినా, 24 ఏళ్ళు వచ్చినా, 32 ఏళ్ళు వచ్చినా, ఏమండి 40 ఏళ్ళు వచ్చినా, ఏమండి 48 ఏళ్ళు వచ్చినా, 56 ఏళ్ళు వచ్చినా, ఏమండి జీవితాలు మార్చబడవు. సరిగా ప్రవర్తించరు, నీతిని అనుసరించరు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి 8 ఏళ్ల వయసులోనే రాజ్య పరిపాలనలోకి వచ్చి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు పేర నీతిని అనుసరించచ్చు. ఎవరి దృష్టికి? చెప్పాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి. ఏమండి యెహోవా దృష్టికి, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలా బ్రతుకుతా వచ్చాడంటే నీతిని అనుసరించి నడుస్తా వచ్చాడు. ఏమనుసరించాడంట? నీతిని అనుసరించి నడుస్తా వచ్చాడు. ఈనాడు ప్రియులారా, మనము కూడా మన పితరుడైనటువంటి భక్తుడైనటువంటి దావీదు వలె, అలాగే యోషియా వలె ప్రియులారా, మనము కూడా దేవుని దృష్టికి ఎలా బ్రతకాలంటే నీతిని అనుసరించి బ్రతకాలి. ఎవరి దృష్టిగా అంటే దేవుని దృష్టి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలేదా, దేవుడు చూసేవాడు. దేవుడు అందరిని చూసేవాడు, మనందరిని చూసేటటువంటి వాడు. ఒక వచ్చిన చదువుతారా? 11వ కీర్తన 4వ వచనం చదువుతారా? 11వ కీర్తన 4వ వచనం చూడాలి. అందరు దేవుని వాక్యం ఉన్నది. ఆయన నరులను కన్నులారా ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఆయన ఆకాశములోని ప్లేరా నరులను కన్నులారా ప్లేరా ఆకాశం అందరూ చూస్తున్నాయి. ఆయన ప్లేరా సర్వ మానవాళిని చూస్తున్నాయి. గమనించండి. దేవుని వాక్యం బోధించేవారిని చూస్తున్నాడు, వినేవారిని చూస్తున్నాడు. పొలంలో ఉన్నవాడు చూస్తున్నాడు, పట్టణంలో ఉన్నవాడు చూస్తున్నాడు, ఇంట్లో ఉన్నవాడు చూస్తున్నాడు, మందిరంలో ఉన్నవాడు చూస్తున్నాడు, వీధిలో ఉన్నవాడు చూస్తున్నాడు. ఏమండి అందరినీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. పబ్లిక్ గా మాట్లాడేవాడు చూస్తున్నాడు. ఏమండి సీక్రెట్ గా మాట్లాడేవాడు చూస్తున్నాడు. ఏమండి ఆయన అందరినీ చూస్తున్నాడు. రహస్యంగా మాట్లాడేవాడు చూస్తున్నాడు.
బహుగా మాట్లాడేవాడు చూస్తున్నాడు. ఆయన అందరూ చూస్తున్నాడు. ఇక ఆయన కనబడినట్టు ఏది కూడా లేదు. బైక్లో కూర్చొని చూస్తారా పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రికలో ఒక చక్కని మార్చు 4వ అధ్యాయం 13వ. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో చదువునా మనమెవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఇక ఆయన కనబడినట్టు ఏది కూడా లేదు లోకంలో. చిన్నవారు కనపడుతున్నారు, పెద్దవారు కనపడుతున్నారు, స్త్రీలు కనపడుతున్నారు, పురుషులు కనపడుతున్నారు, అందరూ కనపడుతున్నారు. ఈ వరకు మాట చెప్పాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఆయన కళ్ళు ఎక్కడుంటాయంట? ప్రతి స్థలములో ఉంటాయి. చెప్పాలి ఏమండి? మందిరంలో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండేవాళ్ళు అందరూ చూస్తున్నాడు దేవుడు. ఏమండి? కొంతమంది మందిరంలో చాలా భక్తిని పాటిస్తారు, బయటికి వెళ్ళాక ఈ భక్తిని విడిచిపెడతారు. అందరూ దేవుడు చూస్తున్నాయి. నీ సేవకుడు చూడకపోవచ్చు, నేను ఏమంటే నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ బిడ్డలు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ నిన్ను ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, దేవుని దృష్టికి పిల్లరా ప్రతి ఒక్కరు కూడా నీతిని అనుసరించి బ్రతకాలి. యోషియా చేసిందనే. యెహోవా దృష్టికి లేదా దేవుని దృష్టికి ఆయన నీతిని అనుసరిస్తూ వచ్చాడు. కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా తన పితరుడైనటువంటి దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుణ్ణి లేదా నీతిని అనుసరిస్తే కలిగే మేలు ఏంటి? మనకి నీతిని అనుసరిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీకు చెప్పాలి. నంబర్ 1 చదువుతారా? రండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం చదువుతారమ్మా. భక్తిహీన మార్గం యెహోవా దయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ఎవరైతే నీతిని అనుసరిస్తారో లేదా వారిని లేదా వారిని ప్రభు అయినటువంటి దేవుడు ప్రేమిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈనాడు సహజంగా నన్ను వాళ్ళు ప్రేమించడం లేదు, వీళ్ళు ప్రేమించడం లేదని బాధపడతా ఉంటాం. ఏమండి? లోకంలో చాలా మందికి ప్రేమ లేని బిడ్డలు ఉంటారు, చాలా మందికి తండ్రికి బిడ్డలు ఉంటారు, కానీ ఏమి లేని ఉంటారు, ప్రేమ లేని బిడ్డలు ఉంటారు. కొంతమంది కంటారు కానీ అందరిని సరిగా ప్రేమించరు. ఒకడు ఎక్కువ ప్రేమిస్తారు, ఒకరు తక్కువ ప్రేమిస్తారు. ఏమండి? ఈ మధ్యాహ్న కాలంలో మన దేవుడు లేదా మనల్ని ప్రేమించేవాడు ఎప్పుడు అంటే, నీతిని అనుసరిస్తే ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవుడికి స్తోత్రం.
ఈ లోకంలో పిల్లరా ఆయన ప్రేమించాలి. మనుషుల ప్రేమ ఎలా ఉంటాయంటే ఏమండి, ఈ రోజుల్లో ప్రేమ రేపు కనబడకపోవచ్చు, రేపున్న ప్రేమ ఎల్లుండి కనపడకపోవచ్చు. బైబిల్లో ఒక దినాన యాకోబు అన్నాడు, ఏమండి చదువు వచ్చిందని ఆది కాండం ఒకసారి వస్తుంది, ఉదాహరణకి చెప్తాను. ఆది కాండం 2 దేవుని వాక్యం చదివితే ఒక వచ్చిన బాగా మీకు జ్ఞాపకం చేస్తాను. నా 4-5 వచ్చిన 31వ అధ్యాయం. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలు లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడైన. దేవునికి స్తోత్రం. వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఆలోచించాలి. నేనంటాను, కటాక్షం ఉంటే దయ ఉంటే నిజంగా ప్రేమ ఉంటుంది. దయ లేకపోతే ప్రేమ ఏముంటుంది? కొందరు జీవితాలు అలా ఉంటాయి ఏమండి, కొందరు జీవితాలు అలా ఉంటాయి. లోకంలో మనుషుల ప్రేమ నామమాత్రం. గమనించు, నా యేసయ్య ప్రేమ లేదా శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్తాం కాదండి. అందుకే ఆ ఇర్మియా గ్రంథం 31:3 అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటిది ఆయన ప్రేమ. గమనించాలి. ఈనాడు నా ప్రియ దేవుడు బిడ్డలారా, ఏమండి, నిన్ను నన్ను మన అందరిని కూడా మన దేవుడు ప్రేమించేవాడు. ఎప్పుడు అంటే మనము నీతిని అనుసరించి నడిచినట్లయితే మన దేవుడు దేవుని బిడ్డలారా ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఆయన ప్రేమకు మనం పాత్రలం కావాలి. మనుషులు ప్రేమిస్తారు, ఏమండి, ద్వేషిస్తారు. కానీ మన దేవుడు ప్రేమ ప్రేమించే దేవుడు. అందుకే పరమగీత గ్రంథంలో చూద్దాం కదా, అగాధ సముద్ర జలములు ప్రేమను ఆత్మజాలము. గమనించాలి, అగాధ సముద్ర జలాలు ప్రేమను ఆత్మజాలం. ఎన్ని మంత్రమైన ప్లేరా అగాధ సముద్ర జలాలు ఆత్మగలవేమో కానీ నా యేసయ్య ప్రేమను ప్లేరా ఈ లోకములో ఏ మనుషుడు ఆత్మలే. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా ప్రేమించే దేవుడు. మనం దేవుడు ప్రేమించాలంటే ఈ మధ్య కాలంలో మనము నీతిని అనుసరించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏదన్నా మనం ఏమైందంటే నీతిని అనుసరించుదాం. దేవుని ద్వారా మనము ప్రేమించబడతాం. ఆయన ప్రేమించే దేవుడు. ఏ దేవుడు అంటే అయినా ప్రేమించే దేవుడు. అయినా నిన్ను నన్ను మనందరూ కూడా ప్రేమించాం ఒకప్పుడు, ఇప్పుడు కూడా ప్రేమించడానికి ఇష్టపడు. నిజమే, ఆయన ప్రేమించే మనందరి కొరకు ఆయన విలువైన తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి, ఇప్పుడు మనం నీతిని అనుసరించి జీవించగలిగితే ఆయన నిన్ను నన్ను ఏం చేసేవాడంటే ఆయన ప్రేమించింది. మనం ప్రేమించబడడానికి ఒకటి నీతిని అనుసరించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. రెండవ మాట చెప్తాము పరిశుద్ధ గ్రంథంలో జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2 వాక్యం చదువుతాం. జెఫన్యా గ్రంథంలో చక్కని వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తాం. 2వ అధ్యాయం 3వ వచనం, దేశంలో సాత్వికులై
ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త తీరులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు. లేదా నీతిని మనము అనుసరిస్తే దేవుని ఉగ్రత దినాలు లేదా మనం ఏమవుతాం? దాచబడతాం. ఏమవుతామంట? కాపాడబడతాం. వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను మనము దేవుని ఉగ్రత దినాన, ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? ఏమిటి? జపన్య గ్రంథం చదువుతారు, 1వ అధ్యాయం. జపన్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుతారమ్మా. 16వ వచనం చదువుతారా? చదువునన్నా. శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము, ప్రాకారముల గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు వాకానాదములు వినబడును. నేను వారి వీరికి ఉపద్రవంలో పెంపొంచున్నాను. వారు గుంటి వారు నడిచేదను, దుమ్ము వలె కాలను. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము. ఎప్పుడు ఎప్పుడు? దేవుని ఉగ్రత దినాన. పాడుతుంగా పాట పడతామా? పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక. పోదమా? పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక. చెట్టుకొకరై పెట్టకొకరై అనాథులై అరిచేలేదు. చెట్టుకొకరై పెట్టకొకరై అనాథులై అరిచేలేదు. ఆరగాదు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆరగాదు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆరోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంత ఏడ్చే. ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంత ఏడ్చే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్కుడు నీ జీవితంలో నీవు దేవుని ఉగ్రత నుండి తప్పించబడడానికి ఏమనుసరించాలి? నీతిని అనుసరించాలి. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. నోవహు దినాన్ని చూడండి. జలప్రళయం వచ్చింది. లోకమంతా కూడా ఆ జలప్రళయంలో కొట్టుకొని పోయారు. నోవహు తన ఇంటి వారు దాచబడ్డారు. దేవుని స్తోత్రం. కారణం ఏంటో తెలుసుదా? నీతిని అనుసరించి బ్రతికే. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఏమైనావు? గమనించు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డగా, ఒకటి, నీతిని అనుసరించే వారిని ప్రభు ప్రేమిస్తాడు.
ఈ లోకంలో ఒకవేళ మనల్ని ఎవరు ప్రేమించకపోవచ్చు, ఈ లోకంలో ద్వేషించే వారు ఉండొచ్చు. ఏమంటే కొంతకాలం ప్రేమించి కొంతకాలం విడిచిపెట్టిన వారు ఉన్నారేమో. కానీ మన ప్రభు అయితే నిజంగా ప్రేమించే దేవుడు. రెండోది పిల్లగా, నీవు నేను మనము దేవుని ఉగ్రత నుండి కాపాడబడడానికి, దాచబడడానికి, తప్పించబడడానికి, విడిపించబడడానికి మనము నీతిని అనుసరించాలి. దేవునికి స్తోత్రం. మూడో మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో 15వ కీర్తన 15వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజమో పలుకువాడు. దేవునికి స్తోత్రం. కీర్తన అక్కడ అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఏమండి, దేని మీద? ఆయన పరిశుద్ధ పర్వతం మీద. ఆ పరిశుద్ధ పర్వతం లేదా సియోను పర్వతం. దేవునికి స్తోత్రం. మీకు చెప్పాలోకి వచ్చినాం. 2వ కీర్తన దేవుని వాక్యం మనం చూస్తే లేదా 2వ కీర్తన 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా. ఇప్పుడు పరిశుద్ధ పర్వతం అంటే ఏంటండి? అది ఏమిటి? సియోన్. అర్థమైందా? చూడ, పరిశుద్ధ పర్వతం అంటే సియోన్. ఏమండి, ఇప్పుడు ఆ సియోను దేవుడు ఏం చేశాడంటే తనకు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు. చూస్తారా? 132వ కీర్తన. వాక్యం చదువు. 132వ కీర్తన దేవుని వాక్యం మనం చదివితే 13వ వచనం చదువుదాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఎక్కడనే నేను ఎక్కడ సియోనులో. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడే భార్యగా ఆగిపడ్డ సోదరుడు ఎవరి పాత్ర శరణం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, ఆ దివ్య నగరిలో కాటులలో నిరసింపెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాటులలో నిరసింపెదవా. సియోనులో స్థిరమైన పునాది, నీ మీదే నా జీవితము ఆమర్చు, నీ మీదే నా జీవితము ఆమర్చు. సియోనులో స్థిరమైన పునాది. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో పేరు ఎవరైతే నీతిని అనుసరించి బ్రతుకుతారో వారు రేపు పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద ఉంటారు. ఆ పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోనులో నివసిస్తారు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఏమండి, బైబిల్లో రాశారు అక్కడంట, ఇక నాకు దేహంలో బాగలేదని చెప్పేవాడు కనుకుంటాడ. చదువుతున్న వచ్చిన ఉదాహరణగా యెషయా గ్రంథం 33వ అధ్యాయం
చివరి వచ్చిన చదువుతున్నామా? యెషయా గ్రంథము, నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడమో అనడు, దానిలో నివసించు జనుల దోషము దేవునికి స్తోత్రం. ఎక్కడా? ఎక్కడండి? సియోన్లో. ఇక అక్కడ లేదా? ఇక నాకు దేహములో ఏమి లేదు, బాగలేదని చెప్పేవారు ఉండొచ్చు. ఇక్కడ మందిరాన్ని రాలేదంటే నేను చెప్తాం మనం. ఒక తల నొప్పి అనేవాళ్ళు, ఒక కాళ్ళు నొప్పులు అనేవాళ్ళు, ఒక నడుము నొప్పులు అనేవాళ్ళు, ఏమండి, ఒకళ్ళు జ్వరం అనేవాళ్ళు, ఏమండి, ఒకళ్ళు పిల్లడు బాగోదు పోయానని చెప్పేవాళ్ళు, పిల్లలు బాగలేదు పోయాని చెప్పేవాళ్ళు, మా అమ్మకు బాగలేదు పోయాను. ఎవరికి? చూడటానికి. లేకపోతే ఎక్కడికి? హాస్పిటల్. ఎప్పుడు? ఆదివారం. బాగా తెలుసు. అమ్మో, కానీ పేరా ఆ సియోన్లో ఇక నాకు దేహంలో బాగలేదని చెప్పేవారు ఉండరు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ పరిశుద్ధ పర్వతం సియోన్, ఏమండి, అదే పరలోకం. దేవునికి స్తోత్రం. చెప్పాలి ఏంటంటే అదే పరలోక రాజ్యం. ఈనాడు పరలోక రాజ్యానికి చేరాలంటే, ఆ పరిశుద్ధ పర్వతంలో నివసించాలంటే మనం ఏమనుసరించాలి చెప్పాలి? ఏమనుసరించాలి? నీతిని అనుసరించాలి. ఎవరా నీతి? ఎవరంట? యేసయ్య. చెప్పాలి. ఎవరా నీతి? దేవుడే. ఏమండి, నీ కొరకు నా కొరకు తన విలువైన ప్రాణం పెట్టినట్టు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తే అనీతి. ఏమండి, పరిశుద్ధుడైన దేవుడే అనీతి, పునరుద్ధరుడైన దేవుడే అనీతి, సజీవుడైన దేవుడే అనీతి. ఏమండి, గమనించలేదా? నీవు నేను మనము ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే మనం ఏమనుసరించాలంట? నీతిని అనుసరించాలి. చెప్పాలి. గమనించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవిత కాలం అంతా కూడా ఆ పరిశుద్ధ పర్వతంలో మనం నివసించాలి. ఆ సియోన్లో మనము నివసించాలి. ఎందుకంటే ఏమండి, ఈ నివాసము తాత్కాలికమైంది. ఒక దినాన దావీదు అన్నాడు, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము అన్నాడు. ఏమండి, ఆ వచ్చిన చదువు ఉదాహరణగా దినవృత్తాంతము 2వ గ్రంథం, మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయములో మీకు ఒక చక్కని మాట చెప్పాను. 29వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూస్తే 15వ వచనం, మా పితరులందరి వలన మేము నీ సన్నిధిని అతిథులమును మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును. ఏమండి, అంత గొప్ప మహనీయుడు భక్తుడే అన్నాడు. ఏమని? మా భూనివాస కాలము నీడ ఎంత నీడకేముండదు, స్థిరం ఉండదు. ఇప్పుడు చూసిన నీడ మనం కాసేపు అయితే చూస్తే సాగిపోతుంది. నీడకేమి లేదంటే స్థిరం లేదు. మన జీవితాల్లో కూడా ఏమి లేదంటే స్థిరం లేదు. ఏమండి, స్థిరము లేని జీవితాలు, వాయిదాలు వేసే జీవితాలు కాదు. ఏమంటే రేపు వస్తా, ఎల్లుండి వస్తా, వచ్చే నెల వస్తా, వచ్చే సంవత్సరం వస్తా, దేవుని సన్నిధికి అనడానికి లేదు. ఎందుకు? నువ్వు ఎప్పుడు ఈ భూమి మీద తీసేయబడతావు తెలియదు బాబు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావు తెలియదు తల్లి. ఏమండి, నీవు నేను మనం ఎప్పుడు ఈ లోకం నుండి మనము పిలువబడతామో తెలియదు. గమనించిన దేవుని బిడ్డలారా, మనం స్థిరముగా ఉండేటువంటి రాజ్యం పరలోక రాజ్యం. అది స్థిరమైంది. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. నా దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ రాశారు, నిలవరమైన పట్ల మనకి ఎక్కడ లేదని రాశారు. ఏప్రిల్ పత్రిక
నిర్మలమైన పట్టణం ఇక్కడ మనకి లేదు. ఎలాంటి బిల్డింగ్స్ కట్టినా, ఎలాంటి బిల్డింగ్ లో ఉన్నా, మనం కోట్ల రూపాయలు ఖరీదైన బిల్డింగ్స్ లో ఉన్నా, ఏమండి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కాబట్టి పరలోకానికి మనం సిద్ధపడాలి. పరిశుద్ధ పర్వతం నివసించడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. అలా ఉండాలంటే బిడ్డ, ఆ పరిశుద్ధ పర్వతం నీకు కావాలంటే, రావాలి అంటే ఏమండి నీవు నీతిని అనుసరించి బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అలా బైబిల్లో చాలా మంది భక్తులు నీతిని కలిగి బ్రతికారు, నీతిని అనుసరించి జీవిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏమండి ఆ నీతి ప్రభువైన యేసే. ఏమండి ఆయన చెప్పినట్లుగా బ్రతకడం, నీతిని అనుసరించి బ్రతకడం అంటే అర్థం ఏంటంటే ఆయన మనకి ఏదైతే చెప్తాడో ఆ ప్రకారం బ్రతకడం. ఆలోచించు. చాలా మంది ఆయన చెప్పినట్టు బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. నీవు నేను మన జీవిత కాలం అంతా కూడా ఏమండి ప్రభువా మీ మాట ప్రకారం మీరు చెప్పినట్లుగా జీవిస్తారు అనే ఒక తీర్మానం మనకి ఎంతైనా అవసరం. అలాగే యోషియా 8 ఏళ్ల వయసులో పిల్లల ఏమండి యోధా రాజ్యాన్ని ఏలాలనిపించి అతడు పిల్లల ఏమండి దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుస్తూ వచ్చాడు. మనం కూడా అలా బ్రతుకుదాం. అలా బ్రతికితే ఏమండి ఒక 3 ఆశీర్వాదాలు విన్నాం. ఒకటి ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించింది. రెండోది పిల్లల దేవుని ఉగ్రత నుండి దాచేవాడు, కాపాడేవాడు. మూడోది పిల్లల ఆ పరిశుద్ధ పర్వతం మీద పరలోక రాజ్యములు మనము నివసిస్తాం. అతి కృపాపరం మనకి దయచేసి నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసి ప్రార్థన ఒక్క నిమిషం నీవు నేను మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నిజంగా దేవుడు వాక్యం మీకు అర్థమైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా నీవు ఉండలేవు.